హలో! నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. అండ్ మనతో పాటు ఉన్నారు సాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ యూఎస్ఏ. ఈజ్ లీగల్ కన్సల్టెంట్, ఇమిగ్రేషన్ స్పెషలిస్ట్ కూడా. సో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరెలా ఉన్నారు? సూపర్ అండి. సూపర్. సో, ఏం చేస్తున్నారు? అమెరికాలో ఎలా ఉంది పరిస్థితి? ఏమన్నా క్లారిటీ వచ్చిందా? హెచ్-1బీ వీసా ఫీజు పైన? సో, అంటే ఆ రోజు మనం మాట్లాడిన ఆ రోజు ఈవినింగ్‌కి కొంచెం క్లారిటీ వచ్చేసింది. యాహ్! 24. ఏమైందంటే అది 2026 నెక్స్ట్ లాటరీ సైకిల్ నుండి హెచ్-1బీ లాటరీ సైకిల్ నుండి అప్లికబుల్ అని చెప్పారు. సో, యాస్ ఆఫ్ నౌ వి డోంట్ నీడ్ టు వరీ అట్ ఆల్. అంటే అందరూ సేఫ్ అని. సో, సింపుల్‌గా చెప్పాలనుకోండి. అంటే ఫ్యూచర్‌లో వచ్చేవాళ్ళు హెచ్-1బీ లాటరీ వేసే వాళ్ళకి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు దీని ద్వారా అంతే. ఓకే. ఈ ముఖ్యేదో ముందే జెప్పుంటే మన వాళ్ళకి డబ్బులన్నా మిగిలేవి. చాలా మంది కంగారుగా భయపడిపోయి అమెరికాకి బయలుదేరి ఎళ్ళిపోయారు. కొంతమందయితే ఫ్లైట్‌లో అవునవును. మధ్యలోనే దిగేసి ఎళ్ళిపోయారు. యాహ్! అంటే దట్ ఇస్ నేను గూడా మొన్న అది చాలా లేట్‌గా ఇన్ఫర్మేషన్ తెలిసింది అందరికి. శాన్ హ్మ్. ఫ్రాన్సిస్కోలోనో ఎక్కడో కాలిఫోర్నియాలోనో యెస్. ఒక ఎయిర్‌పోర్ట్‌లో పాపం శాన్ అసల ఫ్రాన్సిస్కోనే. అందరూ దిగిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కోనో ఎక్కడో. అందరూ 3 అవర్స్ దిగిపోయారు లేట్ అసల అయింది పాపం. ఫ్లైట్. 3 అవర్స్ లేట్ అయింది. సో, ఈవెన్ లైక్ ఎవరికో ఒకరికి కాల్ వచ్చిందంట ఫస్ట్ ఎంప్లాయీకి. అంటే లైక్ "నువ్వు ఎక్కడున్నా గాని నువ్వు రిటర్న్ వచ్చేసేయి" అన్నారంట. అప్పుడు అతను నన్ను ఎట్టి పరిస్థితిలో నన్ను దింపేసేయండి. ఐ డోంట్ వాంట్ ఎనీ లగేజ్ అట్ ఆల్ అని పాపం దిగిపోయాడు. ఎవ్రీవన్ లైక్ అందరికి తెలిసిపోయినట్టుంది అప్పుడే. ఓహ్ అందరికి మై తెలిసిపోయి గాడ్! పైలట్ కూడా హి అనౌన్స్ ఆన్ ద అనౌన్స్ స్పీకర్‌లో అనౌన్స్ చేసారు. చేశారు. అవును. ఇలా పాపం దిగిపోయారు. అసలు లైక్ నాకే చాలా హార్ట్ టచ్ అయింది అసలు ఆ ట్రూ. విషయంలో. ట్రూ అండి. ఎన్ని డబ్బులు అంటే మానసికంగా, ఆర్థికంగా ఎంత పెద్ద దెబ్బ ఇది అసలు. వన్ డేలో ఒక గంటలో అల్లకల్లోలం జరిగిపోయిందసలు. అసల అంటే ఇక్కడ ఎలా ఉందో నాకు తెలీదు కానీ, ఇక్కడ గూడా కొంచెం ఎవరు బయటపడలేదు. అందరూ లైక్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. బికాజ్ ఎవ్రీవన్ హాస్ ఎ ఫ్యామిలీ కాబట్టి. యాహ్! బట్ ఇండియాలో లైక్ ఐ హావ్ సీన్ ద రియల్ స్ట్రగుల్ అసలు పాపం అసల. హ్మ్. మీకు ఆ కాంట్రాక్ట్‌లో ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఎవరైనా బయలుదేరొచ్చారా అండి? యాస్ ఆఫ్ నౌ నోవన్ అండి. ఓకే. లైక్ 24థ్ వస్తున్నారు ఒకరు. బట్ అంటే ఈ ఈ హోపింగ్ న్యూస్ ఫర్ తెలిసిన బెస్ట్. తర్వాతే రియాక్షనా అది? ఆ! ఈ న్యూస్ తెలిసిన తర్వాత 24థ్ తనకి ఆల్రెడీ ఫ్లైట్ అనేది బుక్ అయ్యి ఉంది. ఓకే. 24థ్‌న వస్తున్నాడు ఇక్కడికి. హ్మ్. ఒక అంటే నాగ్‌పూర్‌కి మనకు ఫస్ట్ హ్యాండ్ నాగ్‌పూర్ ఫస్ట్ హ్యాండెడ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మన దగ్గర. అంటే ఏదో అందరూ అంటున్నారు. లైక్ ఈజీగా ఎంటర్ అయితున్నారు. నో ఇష్యూస్ అని. బట్ అంటే మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేనంటప్పుడు వరకు మనం డిస్కస్ చేయకూడదు కదా! ఆ విషయం. అదేలెండి. అంతే. అదే నాగ్‌పూర్ నుంచి ఒక వ్యక్తి తన ఫాదర్‌కి ఏదో క్రిమేషన్ ఏదో పితృకార్యం చేయడానికొచ్చినట్టున్నారు. సో, ఆయన గూడా హడావిడిగా $8,000 పెట్టెళ్లారంట. యాక్చువల్‌గా ఎంతుంటుందండి అమెరికాకి వెళ్ళాలంటే వన్ వే చార్జెస్ అవన్నీ కలిపి? యూజువల్లీ బేసిక్ ఎకానమీ కొంచెం మనం టైమ్ ఇచ్చి చేసుకుంటే అంటే నాన్ సీజన్ అప్పుడు చేసుకుంటే మాత్రం లైక్ లెస్ థాన్ లైక్ $500-600కి వచ్చినోళ్ళు కూడా చాలా మందున్నారు. లెట్స్ సే $1,000 అంతే. బేసిక్‌గా నేనెంతనో ఓకే. 1200 1300కి వచ్చినట్టున్నాను. $1,000 ఎందుకంటే అది అంటే పీక్ సీజన్. ఓహ్! 80,000 అట్లా ఉంటదా? 86,000 సార్. రైట్ నౌ లైక్ హి స్పెంట్ అరౌండ్ లైక్ 6 లాక్స్. 8 టైమ్స్. 6.6 లాక్స్ అంటే దాదాపు 7,00,000 ఖర్చు పెట్టారు ఒక్క రోజులో, ఒక గంటలో. దట్ అండ్ ఈస్ ఆ ట్రూ. మల్టిపుల్ ఫ్లైట్స్ ఎక్కి ఎళ్లారంట తను. లైక్ ఓహ్! ఒక ఫ్లైట్ నుంచి కాదు. మల్టిపుల్ ఫ్లైట్స్ దొరకట్లేదు. అందరూ బుక్ చేసుకున్నారు ప్రీ బుక్. అవును. అన్ని విమానయాన సంస్థలు గూడా చాలా డబుల్, త్రిబుల్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 8 టైమ్స్ పెంచేశారు. సో, అవును. దిస్ ఈస్ లైక్ ఇన్‌సేన్ చాలా. నిజంగా అంటే ఐయామ్ సో హ్యాపీ అంటే సో వాటెవర్ లైక్ సో మనీ పోతే పోనీలెండి మళ్ళైనా ఒక సంపాదించుకోవచ్చు. కానీ రిలాక్సేషన్ లైక్ అయితే ఫైనల్లీ. ఆ మెంటల్ టెన్షన్, ఆ మెంటల్ ప్రెషర్ అసల అను అంటే ఈసారి నేను ఎక్కువ ఇక్కడున్న వాళ్ళ దగ్గర నుండి ఏం అంతగా పెద్ద ఫేస్ చేయలేదు. కానీ హ్మ్. బ్యాక్ ఇన్ ఇండియా ఉన్న పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి చాలా ఎక్కువ కాల్స్ వచ్చేసాయి. అంటే వాట్ హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఈస్ హ్యాపెనింగ్? ఏంటి? రూల్ ఏంటి? ఇదేమన్నా నా కొడుక్కి ఎఫెక్ట్ అయితదా? నా కూతురికి ఎఫెక్ట్ అయితదా? వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పడిపోయారు. అంటే 100,000 విచ్ ఈస్ వెరీ లైక్ ఆల్‌మోస్ట్ లైక్ ₹1,00,00,000 పెట్టి నిన్ను ఎవరు పెట్టుకుంటారు? చాలా కష్టం కదా! ట్రూ. అది కంపెనీలకు పెద్ద లాసే. పైగా ఇది జీతాలు అది గూడా అంటున్నారు. అన్నీ ఒకటేసారి వినిపించేసరికి ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్‌గా బాగానే ఎఫెక్ట్ అయింది ఈసారి. హెచ్-1బీ అవును. హోల్డర్స్ మేజర్‌లీ మన వాళ్ళు 71% ఉండేసరికి ఇండియన్స్ అవును. పైనే ఎక్కువ దెబ్బ పడింది. ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. యాహ్! దట్స్ ట్రూ. నేను కొంచెం మేబీ లైక్ 60% 40% ఉన్నాను. 60% పాజిటివ్‌గా ఉన్నాను. 40% ఎక్కడైనా నెగెటివ్ జరగొచ్చు అనుకున్నా. ఆ 60%లో నా మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సరే ఫీ పే చేయాలంటున్నారు కదా!
ఎలా పే చేయాలి? ఎవరికి పే చేయాలి? ఎప్పుడు పే చేయాలి? అంటే దే డిడ్ంట్ ప్రొవైడ్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ అక్కడ. అవును. అవన్నీ సో, ఏం అక్కడ చెప్పలేదు. నేను కొంచెం కాన్ఫిడెంట్‌గున్నాను నేను. ఓకే. ఇదేదో కొంచెం పాజిటివ్‌గానే ఉన్నట్టుంది. అంటే అదర్ సైడ్ నెగెటివ్ సైడ్ ఏంటంటే గవర్నమెంట్ ఒక్క సెకండ్ తలుచుకుందనుకో ఎంతసేపు వెబ్‌సైట్స్ తయారు చేయగలరు? ఎంతసేపు ఆ మనీ అనేది రూట్ చేయగలరు? అంటే వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కదా! సో, నేను అలా కొంచెం ఏమన్నా 40% అనుకున్నా. బట్ ఐయామ్ కరెంట్‌లీ లైక్ ఎవ్రీవన్ ఈస్ సేఫ్. యాహ్! ఫైనల్లీ. సో, ఇప్పుడు పెట్టిన దాని ప్రకారం అయితే 2026లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ రూల్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. యెస్. ప్రస్తుతానికి. ఓకే. అంటే అండ్ ఈ ఇక్కడ కూడా రెన్యువల్ చాలా సిస్టమ్ అని అన్నారు కదా! చాలా మంది రెన్యువల్ ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి $1,00,000 అని అనుకుంటున్నారు. సో, అది దానిపైన ఇప్పుడు క్లారిటీ అది వచ్చిందా? కాదంట. అది వన్ టైమ్ ఫీ కంప్లీట్‌గా. అంటే సో, మనం ఆ వీడియో చూసిన ప్రకారము ఎవ్రీ ఇయర్ 100,000 పే చేయాలి ఒక్కొక్క ఎంప్లాయీకి అంటున్నారు. కానీ కాదు. వన్ టైమ్ ఫీ అంట. అంటే ఈ వన్ టైమ్ ఫీ అంటే లైక్ 100,000 అంటే ఇప్పుడు నన్ను హైర్ చేసుకోవాలనుకుంటే 100,000 పే చేయాలి. అంటే మై క్వెషన్ ఈస్ అంటే ఇదంతా ఏమైతుందంటే మనం ఏదన్నా భయపెడుతున్నామా, టెన్షన్ పెడుతున్నామా అనే భయంతో నేను ఆ క్వెషన్స్ అడగలేకపోతున్నా. అంటే దీస్ ఆర్ ద హైపోథెటికల్ క్వెషన్స్. అంటే మనం ఎక్కువ అనాలిసిస్ చేసే కొద్దీ ఇవన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ ఉందండి. రేపు నేను వేరే జాబ్‌కెళ్ళిపోతున్నాను. అంటే వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోతున్నాను. అప్పుడు 100,000 పే చేయాలా? హ్మ్. అనేది క్వెషన్. ట్రూ. మళ్ళీ మూవ్ అయినప్పుడు గూడా. మూవ్ అయినప్పుడు. ఓకే. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే హైర్ చేసుకున్నారు. నాకు 100,000 పే చేశారు. ఆ కంపెనీ కొంచెం మినిమమ్ లాయల్టీ ఎక్స్‌పెక్ట్ చేస్తది. మేబీ లైక్ 3 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్. సీ ఆ పే చేయాలనుకున్నప్పుడు మనతో ఏమన్నా అగ్రీమెంట్ రాపిచ్చుకుంటారా? అంటే నువ్వు మా దగ్గర 3 ఇయర్స్ వర్క్ చేయాలి. లేకపోతే 6 ఇయర్స్ వర్క్ చేయాలి. అంటే ఇవన్నీ హైపోథెటికల్ క్వెషన్. ఇప్పుడు నీ మీద 100,000 వాళ్ళు ఫీ పే చేసి మీరు రేపు పొద్దున్నే జాబ్ చేంజ్ చేస్తానంటే విచ్ ఈస్ అన్‌ఫెయిర్ కంప్లీట్‌గా. ట్రూ. అంటే దీస్ ఆర్ ద హైపోథెటికల్ క్వెషన్స్. ఈ క్వెషన్స్ అడిగే కొద్దీ నాకు భయమేస్తుంది. ఏమన్నా అందరూ భయపడిపోతారా? అంటే మీరు లైక్ హౌ ఒక దే గోనా లీగల్ థింక్ అని. కన్సల్టెంట్‌లా ఉండి మీరు ఆ క్వెషన్ రైజ్ చేస్తే వాళ్ళు అవును అది గూడా కరెక్టే గదా! అని అనిపిస్తుందన్నమాట. యాహ్! అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ పాజిటివ్ న్యూస్. అంటే నేను అర్థం చేసుకునేదేంటంటే హెచ్-1బీ లాటరీ అనేది మార్చ్‌లో జరుగుతదండి. ఓకే. ఓకే. ఎవ్రీ ఇయర్ మార్చ్ ఎండ్ కల్లా మనకు రిజల్ట్స్ తెలిసిపోతది. అంటే ఎవరెవరు పిక్ అయ్యారు, ఎవరెవరు పిక్ కాలేదు. సో, ఇదంతా హెచ్-1బీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితది? అక్టోబర్ 1 ఎవ్రీ ఇయర్. హుహు. ఓకే. సో, ఈ ఈ రూల్ అనేది ఎప్పటి వరకు ఆహ్, వాలిడ్‌లో ఉంటది? సెప్టెంబర్ 21 నెక్స్ట్ ఇయర్. హ్మ్. ఓకే. ఓకే. 1 ఇయరే ఈ రూల్ యాక్టివ్‌లో ఉండేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరి పెటిషన్స్ ఆఫ్టర్ 21 అప్రూవ్ అయితదో, ఆఫ్టర్ 21 అంటే పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్స్ యూఎస్‌సీఎస్ దగ్గరికెళ్ళిపోతది. దే డోంట్ నీడ్ టు పే ద ఫీ. ఓకే. అంటే ఎవరెవరు 21 తర్వాత ఈ కంట్రీలోకి ఎంట్రీ అయితారో దే డోంట్ నీడ్ టు పే ద ఫీ. అంటే ఆ లాకునా అనేదుంది మధ్యలో. అంటే దీని క్వెషన్స్ అంతా ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. అంటే నా ఆర్గ్యుమెంట్ అంతా అదే. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ 21 వరకు ఉంది. 21 తర్వాత ఎవరెవరు వస్తారో వాళ్ళకి అప్లికబుల్ కాదు. వెరీ ట్రూ అండి. అంటే అందరూ 21 తర్వాత వచ్చేస్తారు. ఓకే. యాహ్! అంటే ఇది 1 ఇయర్ వరకేనా ఇప్పుడు ఈ ఫీజు చెల్లింపనేది? తర్వాత ఇది 1 ఏముండదు? ఇయర్ తర్వాత లేదు. అయ్యో! ఈ సంవత్సరంలో వచ్చిన వాళ్ళు ఏం పాపం చేశారు? అదే ఇప్పుడు ఏమైతది ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద ఈ రూల్ ప్రొక్లమేషన్ ఏంటంటే అమెరికన్ వర్కర్స్‌కి జాబ్స్ ఎక్కువ రావాలి. వాళ్ళ హైరింగ్ అనేది చేయాలి. అమెరికన్ యూనివర్సిటీస్ నుండి మన వాళ్ళని హైర్ చేసుకోవాలి అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ డిటర్ చేసినంత మాత్రాన అమెరికన్ వర్కర్స్‌ని హైర్ చేసుకుంటారా లేదా అనేది ఒక క్వెషన్. అవును. అంటే ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఫర్ 4, 5 ఇయర్స్ ఆఫ్‌కోర్స్‌గా టువర్డ్స్ అమెరికన్ వర్కర్స్‌కెళ్తారు. అంటే ఈ 4, 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తేనే ఇదంతా జరుగుతది. అంటే 1 ఇయర్‌కి పైలట్ ప్రాజెక్ట్‌గా పెట్టి తీసేస్తే మాత్రం దే వోంట్ బి ఎనీ యూజ్. అంటే అది గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇక్కడ క్లియర్‌గా అర్థం కావడం లేదు ఎవరికీ గాని. ఆ! రైట్. అయితే ఇప్పుడు యాహ్! జీతాలకు సంబంధించి గూడా ఇచ్చారు గదా! అదెప్పటి నుంచి అమలవుతుంది? అంటే $1,00,000 సంపాదించే వాళ్ళకి వీసా ఇవ్వాలి. ఈ లాటరీ సిస్టమ్‌ని తీసేయాలి అని అంటున్నారు గదా! లేదు. అది ప్రొక్లమేషన్‌లో కూడా ఈ 2 దాంట్ల గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి మినిమమ్ వేజెస్ అనేది హెచ్-1బీ వాళ్ళకి పెంచాలని చెప్పడం జరిగింది. అంటే ఓకే. యూజువల్‌గా రైట్ నౌ అంటే ఒక్కొక్క కౌంటీ ప్రకారము ఒక్కొక్క రేట్స్ అనేది ఉంటాయి యూఎస్‌లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో 60,000 జీతంతో నువ్వు అక్కడ ఏం చేయలేవు. సో, కాలిఫోర్నియాలో మినిమమ్ $1,00,000 ఉంటది బేస్ లెవెల్ 1కి. సో, హుహు. ఇది గవర్నమెంట్ ఏమంటుందంటే మినిమమ్ వేజెస్ ఇవన్నీ ఉంటాయి గదా! 60,000 టు 80, 90,000 ఇవన్నీ పెంచాలి. ఆ ఎంట్రీ లెవెలే విపరీతంగా పెరిగినప్పుడు కొంచెం డిటర్ అనేది చేస్తారు. ఫారిన్ వర్కర్స్‌ని హైర్ చేసుకోవాలని అనేది అంటున్నారు.
సో విచ్ ఇస్ ఫెయిర్ ఆర్గ్యుమెంట్. అంటే ఎప్పుడైనా గానీ మినిమమ్ వేజెస్ అనేది కొంచెం హైగానే ఉండాలి. అంటే జనరల్‌గా. అంటే ఇట్ గోనా బెనిఫిట్ ఎంప్లాయీ టు. సో అండ్ సెకండ్ ఏమంటున్నారంటే సెకండ్ మీరు దాని గురించి అంటే నెక్స్ట్ హెచ్-1బి లాటరీ కల్లా కొత్త సిస్టమ్ అనేది తీసుకొని రావాలి. అంటే హైయర్ ద వేజ్, హైయర్ ద ఎక్స్‌పర్టైజ్ హూ హాస్ ఎ మోర్ క్రిటికల్ స్కిల్స్, మోర్ నాలెడ్జ్ వాళ్ళనొక్కరినే మనము సో అమెరికన్ ఎకానమీకి తీసుకోవాలని అదొక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఐ థింక్ లైక్ బోత్ ఆర్ గోయింగ్ ఇన్ ద పారలెల్ వే రైట్ నౌ. అంటే 2 పారలెల్‌గా వెళ్ళిపోయి సో మేబీ లైక్ ఒక 2, 3 మంత్స్‌లో దాన్ని కూడా కన్ఫర్మ్ చేసేటట్టున్నారు. అంటే క్లారిటీ వేజ్ వస్తుంది. లెవెల్స్ యాహ్! రైట్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ ఫీజు సంబంధించి కొంచెం ఊరట లభించిందనే చెప్పాలి. అంత హడావిడి పడిపోవాల్సిన అవసరం లేదు. అసలు మనం ఏం టెన్షన్ పడకూడదు. ఎవ్రీవన్ ఈస్ సేఫ్ రైట్. అంటే ఈ ఫీ అయితే ఇప్పటికి అప్లికబుల్ కాదు. ఇన్ ద ఫ్యూచర్ అప్లికబుల్ అయితది. అండ్ ద ఫ్యూచర్ అఫ్‌కోర్స్‌గా అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది అంటే నాకు తెలిసినంత వరకు దీని గురించి సరిగ్గా అది ప్రాపర్‌గా స్టడీ చేయకోకుండా ఏదో రూల్ ఇంప్లిమెంట్ చేశారు అనేదైతే నా ఫీలింగ్ అక్కడ. అంటే హ్మ్. బట్ ఐ యామ్ ప్రిటీ ష్యూర్ లైక్ సో గవర్నమెంట్ లైక్ విల్ వర్క్ టువర్డ్స్ ద లైక్ హెచ్-1బి వర్కర్స్ టూ అనుకుంటున్నాను నేనైతే. రైట్. సో, ఇప్పుడు అంటే జస్ట్ జనరల్ ఇదనమాట. లైక్ చాలా మంది హెచ్-1బీ హోల్డర్స్‌కి ఇది ఒక మానసికంగా కొంచెం టెన్షన్ సృష్టించినట్టే గదా! గవర్నమెంట్. సో, ఈ గవర్నమెంట్ పైన ఇప్పుడు హెచ్-1బీ వీసాని మనకు వీసా ఇవ్వండనో, లేకపోతే ఇవ్వకండనో ఇంకా మనం అలా అడిగే రైట్ మనకు లేదు. బట్ ఈ అన్‌సర్టెనిటీ ఒకటి క్రియేట్ చేశారు కదా! సో, దానివల్ల బాగా అంటే ఇప్పుడు లైక్ 7, 8 లక్షలు లాస్ అయ్యారు. ఇంకెవరైనా బాగా ఎక్కువ లాస్ అయ్యుంటారు. అలా ఏమన్నా కోర్ట్‌కెళ్ళే అవకాశాలేమన్నా ఉన్నాయా? అంటే ఐ డోంట్ థింక్ సో అండి. ఎవరే గాని పోరు అనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన వీసాస్ కంప్లీట్‌గా నాన్ ఇమిగ్రెంట్ వీసా. హ్మ్. సో వి ఆల్సో నీడ్ టు అండర్‌స్టాండ్ ద ప్రాక్టికల్ ఇష్యూస్. అందరూ ఏమంటారంటే మీ హక్కులు కాలరా రాస్తే పోయి కోర్ట్‌లో ఫైల్ చేయండి. అంటే విచ్ ఈస్ నాట్ ప్రాక్టికల్ హియర్ ఇన్ ద యూఎస్ రైట్ నౌ. అంటే ఆన్ ద ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్‌కి. ఓకే. ఏమైతదంటే ఇప్పుడు వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ లైక్ ఇప్పుడు మనం అంటే ఫ్యూచర్‌లో ఏదో రోజు మన వీసా రివోక్ అయిపోతే వాట్ అబౌట్ ద ఫ్యామిలీ గాని, లేకపోతే వాట్ అబౌట్ ద లయబిలిటీస్, వాట్ అబౌట్ ద అసెట్స్ ఇవన్నీ క్వెషన్స్ అనేదొస్తాయి. అంటే మన వాళ్ళు పోరు కానీ బట్ బిగ్ బిగ్ కార్పొరేషన్స్ అయితే వెళ్తారనైతే నేను అనుకుంటున్నాను. రైట్. ఎందుకంటే ఎందుకు అడిగానంటే అమెరికాలో చిన్న బిస్కెట్ తిని కడుపు నొస్తుంది అనంటే గూడా ఆ బిస్కెట్ కంపెనీ ఎక్స్‌పైర్ అయింది అనంటే వెళ్లి కేసేస్తే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం ఇలాంటి కేసులు చాలా చూస్తుంటాం యూఎస్‌లో. అవును. లైక్ చిన్న విషయాన్ని గూడా వాళ్ళు వదిలిపెట్టరు. చిన్న లాస్ ఎవరికైనా జరిగిందన్నా గూడా. లైక్ ఇప్పుడు హెచ్-1బీ హోల్డర్స్‌కి ఇంత మెంటల్‌గా, ఇంత ఫినాన్షియల్‌గా ఎఫెక్ట్ అంటే బికాజ్ వాళ్ళు క్లారిటీ ఇవ్వనందుకే గదా! వన్ డేలో మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. సో, ముందే క్లారిటీ ఇచ్చుంటే బావుండేది అని ఎవరైనా కొట్టు మెట్లెక్కితే ఎలా ఉంటది వాళ్ళకి పరిస్థితి? ఆ అవకాశాలేమైనా ఉన్నాయా? ఐ డోంట్ అంటే నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం అంటే నాకు చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. నా నాలెడ్జ్ ప్రకారం అయితే కొంచెం కష్టంగానే ఉంటది ఫైల్ చేయడము. అంటే ఓకే. మేబీ ఐ యామ్ ప్రిటీ ష్యూర్ ద కార్పొరేషన్స్ విల్ ఫైల్. అంటే ఈ ఓకే. మెంటల్ దాని గురించి కాదు. ఆర్డర్ గురించి కార్పొరేషన్స్ ఎళ్లి ఈ కేస్ అయితే ఫైల్ అదే చేస్తాయి అనుకుంటున్నా. ఆర్డర్ క్లియర్‌గా ఫస్ట్ ఇవ్వలేదు గాబట్టి మేబీ కంపెనీస్ రియాక్ట్ అది కొంచెం అంటే మేము స్ట్రగుల్ అయ్యాము. లేకపోతే ఈ ఆర్డర్ అనేది ఎక్సెసివ్ ఫీ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. విచ్ ఈస్ ఆర్బిట్రరీ. అంటే ప్రెసిడెంట్‌కి రైట్ లేదు. అంటే హ్మ్. ఇలాంటివన్నీ వాళ్ళు వెళ్ళొచ్చు తప్ప ఐ డోంట్ థింక్ సో డైరెక్ట్‌గా వెళ్లి వాళ్ళు చేస్తారనేది కొంచెం అంటే లైక్ మేబీ వి కాంట్ ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా చేసి వి కాంట్ సే. యాహ్! వి ఓకే. కాంట్ సే బట్ అంటే బట్ పర్ అవర్ అండర్‌స్టాండింగ్ కొంచెం కష్టంగా ఉంటది. రైట్ అండి. అంటే ఎందుకంటే ప్రాక్టికల్ ఏంటంటే ఇంకోటి ఇండివిడ్యువల్ కోర్ట్‌కెళ్ళి ఫైల్ చేయడం కూడా కొంచెం ప్రాబ్లమ్. ఎందుకంటే చాలా ఎక్స్‌పెన్సివ్ గూడా ఉంటది కదా! యాహ్! అది మళ్ళీ కూడా కొంచెం దీనికోసం ప్రాబ్లమ్. ఎవరు తిరుగుతారులే అని అనుకుంటారు. అట్లని కాదు. తిరుగుతారని కాదు. కొంచెం డబ్బులెక్కువ ఇది లైక్ దే చార్జ్ హ్మ్. హవర్లీ గదండీ. సో, అవును. హవర్లీ నీకు సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేయాలనుకుంటే సో, మినిమమ్ యూ నీడ్ టు లైక్ దే నీడ్ టు చార్జ్ లైక్ $2,000 పర్ హవర్. ఓహ్ మై గాడ్! యాహ్! అంటే బేసిక్‌గా మంచి అటార్నీని మీరు హైర్ చేసుకోవాలనుకుంటే. సో, విచ్ ఈస్ నాట్ కొంచెం ఫీజిబుల్ గూడా కాదు కాబట్టి అండ్ లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ సేఫ్ రైట్ నౌ అండి. మనమేం వరీ కానవసరం లేదు. సో రైట్. హ్యాపీ ఫర్ ఇట్. మళ్ళీ సెకండరీ కోర్ట్‌కెళ్తాం మళ్ళీ దానికి. రైట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ క్లారిటీ ఆన్ థిస్. యాహ్! ఓకే. థాంక్ యూ. రైట్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై. బై బై.